పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా రాసిన గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యము. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది శోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనకు ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు, సియోనులో ఆయన పునాది రాయి వేసిన దేవుడని, ఆయన పరిశోధించబడిన రాయిగా, మరి మూల రాయిగా దిగి వచ్చిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఈ రోజున నీవు ఆ ప్రభువైన క్రీస్తును విశ్వసించినట్లయితే నీవేమాత్రము కలవరపడవు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. విశ్వసించు ప్రతివాడు ఏమాత్రము కలవరపడడు. అందుకనే మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇలాగున తెలియచేస్తారు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యము. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుము. ఇక్కడ దేవుడు మన పరిస్థితిని, మన హృదయ స్థితిని అంతటిని ఆయన పరిశీలనగా చూస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయములో. మరి మన హృదయాన్ని ఏమాత్రము కలవర పడనీయకుడి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు.